వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు రమగారు ఉన్నారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, తిరుమల శ్రీవారికి చేసే ప్రతి సేవకి ఒక విశిష్టత ఉంది. అందులో సుప్రభాత సేవ అంటే అసలు ఇంకా మరీ చెప్పనవసరం లేదు. అసలు ఈ సుప్రభాత సేవ ఎలా మొదలు పెడతారు, ఎన్ని గంటలకు మొదలు పెడతారు, ఇప్పుడు వారే మొదటి దర్శనం చేసుకుంటారా స్వామివారిని, ఇలాంటి చాలా డౌట్స్ ఉన్నాయి రమగారు. వాటన్నింటికీ ఈరోజు మీరు నివృత్తి చేయాలి. అసలు సుప్రభాత సేవ ఎన్ని గంటలకు మొదలవుతుంది, ఎవరు ఫస్ట్ దీన్ని సుప్రభాత సేవకి ముందు స్వామివారిని ఎవరు దర్శించుకుంటారు? అంటే సుప్రభాత సేవ అంటే నిద్రలేపటం కదా, అంతేగా. అయితే 3:30 అలా అవుతుంది. 3 గంటల నుంచి మొదలు పెడతారు సుప్రభాత సేవ. అయితే చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, మనం సుప్రభాత సేవ అంటే స్వామివారి తొలి దర్శనం అని భావిస్తాం కదా. ఈ తొలి దర్శనాన్ని భక్తుల కంటే ముందు అర్చకుల కంటే ముందు, వాళ్ళతో పాటుగా జియ్యంగార్లు వాళ్ళకంటే ముందు ఒక ప్రత్యేకమైన వ్యక్తి దర్శిస్తారు స్వామిని. సేవ కన్నా ముందు వీళ్ళందరికంటే ముందు ఒక చాలా బహుప్రత్యేకతలు కలిగిన ఒక వ్యక్తి దర్శనం చేస్తారు. అయితే ఈ దర్శనం చేసే వ్యక్తి సాక్షాత్తు శ్రీవారిని మొట్టమొదట చూసిన వంశం వాడే అయి ఉండటమే ఇక్కడ విశిష్టత. శ్రీనివాసుడు అంటే మొట్టమొదట వెంకటేశ్వర స్వామి భూలోకానికి వచ్చినప్పుడు ఆయన ఒక పుట్టలో ఉన్నారట. అవును, కొండ మీద, మనకు తెలిసిన కథ. అయితే ఈ పుట్టలో ఉన్నప్పుడు మొట్టమొదట ఒక ఆవు పాలు జారు విడుస్తుండేదని ఆయన పాలు త్రాగి ఉన్నారని చెప్పుకుంటాం కదా. ఎప్పుడైతే ఈ పుట్టలో ఒక వ్యక్తి పాలు తాగుతున్నాడని గ్రహించాడో, ఈ గోపాలకుడు ఒక అతను ఈ పుట్టలో ఉన్నవాడి మీద, వ్యక్తి మీద దాడి చేశాడు. ఎవరో పాలు తాగేస్తున్నారని అనుమానంతో. అప్పుడు ఈ ఆవుని కొట్టబోతే ఆవుకి దెబ్బ తగులుతుందనే ఉద్దేశంతో స్వామివారే స్వయంగా పైకొచ్చి ఆ దెబ్బని కాశారని చెప్తాం. ఆ శ్రీనివాసుడు ఆయన స్వయం వ్యక్తంగా బయటికి వచ్చినప్పుడు ఎవరైతే ఏ గొల్లవాడైతే ఈయన్ని చూశారో అదే వంశానికి చెందిన వ్యక్తి మొట్టమొదట ఇవాళకి కూడా స్వామివారి దర్శనం చేస్తారని చెప్తారు. అంటే తరతరాలుగా అదే వంశం వాళ్ళని చెప్తారు. మరి ఆ వంశం వాళ్ళే అనే అనుకోవాలా అంటే, కలియుగ ఆరంభంలో జరిగింది కదా, వాళ్ళేనా వాళ్ళకి సంబంధించిన వాళ్ళేనా అనే దాని మీద పెద్దగా విషయం తెలియదు, కానీ లోక సహజంగా చెప్పుకునే మాట అయితే ఇది. అయితే ఇట్లా సన్నిధిలో సేవ చేసే గొల్ల దర్శనం చేస్తాడు కాబట్టి అతన్ని సన్నిధి గొల్ల అంటారు. ఒకే కుటుంబం, ఆ కుటుంబం నుంచి ఉన్న వ్యక్తులే దర్శనం చేస్తారు, స్వామివారి దర్శనం చేస్తారు. అంటే ఈ బంగారు వాకిలి తలుపు తీసేది వారేనని చెప్తారనమాట. ఇది 3 గంటల వేళట. ముందు రోజు అంటే రాత్రి 1 గంటకో ఎప్పుడో 12:30 అలా ఏకాంత సేవకి స్వామివారిని సేనమూర్తిని నిద్రింపజేస్తారు. తర్వాత 3 అయ్యేసరికల్లా అర్చకులు స్నానాలు అవి ముగించుకుని ఈ మన సన్నిధి గొల్లని ఆహ్వానిస్తారు గుడి తలుపులు తీయటానికి. అయితే ఆయన ఒక దివిటి పట్టుకుని, దీని మీద 2 పాఠాలు ఉన్నాయి. సన్నిధి గొల్లే అర్చకులను పిలుస్తారని కొంతమంది చెప్తారు, అర్చకులే సన్నిధి గొల్లని పిలుస్తారని కొంతకాలం క్రితం అలా కూడా జరిగేది. ఇవి అటు ఇటుగా కొంచెం చిన్న మార్పుతోటి జరుగుతాయి. అయితే ఒక దివిటి పట్టుకుని ఈ సన్నిధి గొల్ల, అర్చక స్వాములు, తర్వాత జియర్లు, ఏకాంగులు, తర్వాత ఆచార్య పురుషులు, వీళ్ళందరూ కలిసి ఈ స్వామివారి దర్శనానికి అంటే దేవాలయం బయటికి మొదట గోపురం బయటకు చేరుతారు. అక్కడ తలుపు తీయబడుతుంది. అధికారులు కూడా, ఎందుకంటే ఈ బయట దాన్ని సీల్ చేస్తారట రాత్రి. ఈ సీల్ తీస్తారు అర్చకులు, మా అధికారులు. ఆ తాళాలు వేసే పని అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, తర్వాత ఆయన వెనకాల ఉండే కొంతమంది అటెండర్స్, వీళ్ళంతా ఖచ్చితంగా రావాల్సిందే. ఎప్పుడైతే ఈ సేవకి వీళ్ళంతా సుప్రభాత సేవకు వస్తారో అప్పుడు ఆ పక్కన ఒక చిన్న మూల ఒక చిన్న మండపం ఒకటి ఉంటుంది. మండపంలో గంటలు మోగుతాయి, పలకల గంట అంటారు. ఆ గంటలు మోగిస్తారు సుప్రభాత సేవకి వేళ అయ్యింది అని. ఈ సుప్రభాత సేవకి జనమంతా వీళ్ళంతా చేరిన తర్వాత, అంటే స్వామి తాలూకు ఆంతరింక వ్యక్తులంతా, లోపల సేవించే వ్యక్తులంతా చేరేసరికి టికెట్లు తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, ఆర్జిత సేవ తీసుకున్న వాళ్ళు కూడా ఓ పక్కన లైన్లో నుంచి ఎంటర్ అవుతారు. ఇంకా కొంచెం ముందే రమ్మంటారు వాళ్ళని. వీళ్ళతో పాటు రాత్రి 1:15-2 గంటల లోపలే అంగప్రదక్షిణదారులు కూడా చేరిపోతారు. ఎవరి హాల్స్లో వాళ్ళు చేరుతూ ఉంటారు. వీళ్ళంతా వాకిలి దగ్గర చేరుతారు. వాకిలి తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత కుంచుకోల అంటారు ఆ తాళాన్ని. ఈ బంగారు వాకిలి, ఈ దేవాలయపు తాళాలని ఆగమ శాస్త్ర ప్రకారం దాన్ని తాళం అనకూడదట, కుంచకోల అంటారు. దానికి ఒక కొస కొంచెం గుర్తుగా పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈయన ఈ సన్నిధి గొల్ల పక్కన నవబతులు చిన్న చిన్న తూర్యాలు అవి మోగుతూ ఉంటాయి. ఆయన ఆ తలుపు తీస్తాడట. సన్నిధి గొల్లే తీస్తాడు. బంగారు వాకిలి తాళం తీసి తలుపులు తెరిచి స్వామివారి మొట్టమొదటి ముఖ దర్శనాన్ని సన్నిధి గొల్లే చేస్తారు. ఈయన తర్వాతే అర్చకులు, జియర్లు, ఏకాంగులు, తర్వాత ఏమో ఆచార్య పురుషులు అంటారు, వీరంతా దర్శిస్తారు. అయితే ముందు రోజు రాత్రి స్వామివారిని నిద్రింపజేసేటప్పుడు
ఈ తీర్థాలు అవన్నీ అట్టపెట్టి వెళ్తారు కదా. ఈ ఏకాంత సేవ తర్వాత మిగిలిన మనమంతా జనమంతా తాళం వేసి వచ్చేసాక బ్రహ్మాది దేవతలు వచ్చి రాత్రి స్వామిని సేవిస్తారట. సేవించి తీర్థం తీసుకుంటారు. స్వామివారి తీర్థం అక్కడ ఉంటుంది కదా, ఆ రాత్రి వారు సేవించగా మిగిలిన తీర్థాన్ని పొద్దున తీసుకోవటం ఒక విశేషమైన సేవ. ఈ వీళ్ళందరూ దర్శించిన తర్వాతే, అంటే బ్రహ్మాది దేవతలు చూసాకే మనం చూస్తామని విధానం చెప్పుకుంటే ఆగమంలో చెప్పిన విధానం అన్నమాట. వీళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే ఈ భోగ శ్రీనివాసమూర్తిని శయనింపజేస్తారు ఉయ్యాలలో. రాత్రి ముందు ఏకాంత సేవకి స్వామివారిని సేవింపజేసేది అయ్యవారి లోపల ఉన్న ఆయన మూల విరాట్టు, ఆయన అక్కడే ఉంటారు కదా, వారిని పేరుతోటి భోగ శ్రీనివాసమూర్తిని నిద్రింపజేస్తారు. అక్కడికి వెళ్ళి వారికి ఏకాంత నిద్రలేపి అక్కడ సుప్రభాతం, ఓ పక్క నుంచి సుప్రభాతం మొదలవుతుంది అనమాట. అయ్యా నిద్రలేవమని సుప్రభాత మంత్రాలు చదువుతూ ఈ భోగ శ్రీనివాసమూర్తిని తెచ్చి లోపలికి తీసుకెళ్తారు. లోపలికి తీసుకెళ్ళి వారి స్వస్థలంలో వారిని స్థాపింపజేశాక స్వామికి పాలు, పంచదార, వెన్న 3 నైవేద్యం పెడతారట. పొద్దున్నే మొదటి నైవేద్యం అవే. ఈ రాత్రి కొన్ని ఇవి తీస్తారు, సడలింపు చేస్తారు కదా, ఆ మాలలు అవి సవరించి పచ్చకర్పూరాన్ని అద్ది, ఒకసారి గడ్డం దగ్గర పచ్చకర్పూరం ఉంటుంది కదా, దాన్ని సరిచేసి ఈ పాలు, వెన్న, చక్కెర నైవేద్యం పెట్టి తాంబూలం ఇచ్చి రాత్రి మిగిల్చిన తీర్థాన్ని వీరు తీసుకుంటారు, స్వీకరిస్తారు. ఈ అర్చకులు, జీయర్లు వాళ్ళు తీసుకున్న తర్వాత ఆ స్వామిని ఈ సుప్రభాత సేవకి ఎవరైతే ఉద్యుక్తులై రెడీగా ఉన్నారో, అంటే ఆర్జిత సేవ తీసుకున్న వాళ్ళకి ఇస్తారు. విశ్వరూప సందర్శన సేవ అంటారు దాన్ని. మళ్ళీ అలంకారం చెయ్యరు, రాత్రి ఉన్న అలంకారంతో ఒక పచ్చకర్పూరాన్ని మాత్రం మళ్ళీ అద్దుతారు. పొద్దున్నే మొట్టమొదటికి ఆయనకి నైవేద్యం చేసిన ఈ పాలు, వెన్న అవి చేస్తారు కదా, పాలు, పంచదార, వెన్న సేవింపజేసి నైవేద్యం పెట్టి తాంబూలం ఇచ్చిన తర్వాత హారతి ఇచ్చి శఠారితం తీసుకుని ఆ దర్శనం, మొట్టమొదటి దర్శనాన్ని ఈ సుప్రభాత సేవ, ఓ పక్కన సుప్రభాతాలు మోగుతూ ఉంటాయి. మన వెంకటేశ్వర సుప్రభాతం వినిపిస్తుంటుంది. సుప్రభాతము, స్తోత్రము, ప్రపత్తి, మంగళాశాసనము వరుసగా జరుగుతూ ఉంటాయి. ఆ జరుగుతూ ఉంటాయి. ఈ వీళ్ళంతా దర్శనం చేసుకుంటారు. ఈ లోపల అంగ ప్రదక్షిణాలు మొదలవుతాయి. వీరంతా సేవ అయిన తర్వాత అంగ ప్రదక్షిణదారులు కూడా వచ్చి స్వామిని సేవించుకుంటారు. ఇప్పుడు ఈ సుప్రభాత సేవ జరుగుతూ ఉండగానే ఈ విశ్వరూప సందర్శన సేవ అయిపోతుంది కదా, అంటే మొదటి దర్శనం. అక్కడి నుంచి దండలు అవి కొత్తగా మళ్ళీ వస్తాయి. గంటలు మోగిస్తూ ఒక వ్యక్తి వస్తుంటాడు, చిన్న అంటే మంగళ వాయిద్యం వస్తుంది. బుట్టల్లో, పెద్ద పెద్ద బుట్టల్లో మళ్ళీ స్వామివారికి మాలలు వస్తాయి. ఆ మాలలు అలంకరింపజేసి సుప్రభాత సేవకి, ఆర్జిత సేవకి ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకి ఆ దర్శనాన్ని కూడా ఇస్తారు. నాకు ఈ పువ్వులు అవి అలంకరిస్తారనమాట. అత్యద్భుతమైన దర్శనంగా ఈ విశ్వరూప సందర్శనాన్నే చెప్తారు. అంటే రాత్రి నిద్రించి ఆయనలో ఇంచే కదా ఈ భోగ శ్రీనివాసమూర్తిని తీసుకెళ్ళి పడుకోబెడతారు. ఆ సమయంలో బ్రహ్మాది దేవతలందరూ వచ్చి ఆ మూల విరాట్టుని సేవిస్తే ఏ రూపాన్నైతే వాళ్ళు చూశారో ఆ రూపాన్ని మనం చూస్తామన్నమాట. అదే సుప్రభాత సేవలో విశిష్టత. దీనికి 6 నెలల ముందే బుక్ చేసుకోవాలి. అవును. ఈ పక్క నుంచి వినపడుతుంటాయి. తెల్లవారుజామున 3:30, 3:30 అలా అవుతుంది. అసలు నిద్ర అన్నది రాదు జయ ఆ సేవలో. ఆ టైం మంచి నిద్ర సమయం, మానవులకి మంచి నిద్రా సమయం కదా. ఒక ప్రశాంతమైన వాతావరణం, మామూలు జనాల తోపుడు ఏముండదు, హైరాణగా ఉండదు. ఆ పెద్ద కంఠాలతోటి ఇది వినపడుతుంటుంది సుప్రభాతం. చాలా మందికి అర్థం కాదు కదా జయ, సంస్కృతం పైగా స్పీడు. అర్థం కాకపోయినా అందులో ఉన్న చదవటంలో ఉన్న మహత్యం ఏమిటో కానీ మనమే స్వయంగా స్వామిని నిద్రలేపుతున్న ఫీలింగ్ వస్తుంది మనకి. చేసి తీరవలసిన దర్శనాల్లో సుప్రభాత సేవ ఒకటి. అయితే ఇప్పుడు ఈ సన్నిధి గొల్లే ఈ స్వామిని చూస్తారని చెప్తామా, ఆయనకి ఈ తీర్థం అవి ఇస్తారు, ఆయన దారిని ఆయన వెళ్ళిపోతారు. మళ్ళీ రాత్రి వేళ కూడా ఈ తలుపులు మూసేటప్పుడు సన్నిధి గొల్ల ఉంటారట. ముత్యాల హారతి అది అయిన తర్వాత స్వామివారి ప్రతిరోజు సన్నిధి గొల్లే స్వామివారి తొలి దర్శనం చేసుకుంటారు. ఆ జాతి చేసుకున్న పుణ్యం ఏమిటో, ఆయనకి ఎట్లా ఎందుకు వాళ్ళని ఆ రకంగా అనుగ్రహించాడో మనకి అర్థమే కాదు. ఎందుకంటే మన దీనికి ముందు అవతారమైనటువంటి, అంటే వెంకటేశ్వర స్వామి గారు రావడానికి ముందు విష్ణుమూర్తి కృష్ణావతారం ఎత్తారు. కృష్ణావతారంలో ఆయన యదువంశంలోనే జన్మించారు. మరి ఆ యదువంశం మీద ఉన్న ప్రీతితోటి కలియుగంలో కూడా వాళ్ళతోటే మమేకంగా ఉండాలని స్వామి అనుకున్నాడేమోనని అనిపిస్తుంది. ఇక అంతమంది ఉండి అందరూ మంత్రాలు, అర్చనలు జరపగలిగిన వాళ్ళు, ఎంతో చదువుకున్న వాళ్ళు, 4000 ఏకంగా చదివి స్వామిని ప్రత్యక్షం చేసుకోగలిగిన వాళ్ళు ఉన్నా కూడా ఆయన మాత్రం ఈ సన్నిధి గొల్లకే ప్రథమ దర్శనం ఇచ్చారు. ఎప్పుడు ప్రతిరోజు ప్రతి
సమయంలోనూ అసలు వాళ్ళ నుంచి పక్కకి లేడనమాట ఆయన. మొట్టమొదట శ్రీనివాస స్వామిని అతనే చూశాడు, ఆ వంశం వాళ్ళే చూశారు. ఇప్పటికీ కూడా వాళ్ళకే తొలి దర్శనం, వాళ్ళే ఆ తలుపు తీయాలని పెట్టారు. అయితే ఎట్లా చెప్తారంటే ఈ రామానుజులు ఈ తిరుమలని మిరాసి వ్యవస్థలు అవి ఏర్పరిచినప్పుడు 12వ శతాబ్దంలో స్వామివారి తాలూకు వీటినంటే ఆలయ సంరక్షణ, తర్వాత వంటశాల, తర్వాత భోగాలు అంటే స్వామికి జరిపే కైంకర్యాలు ఇట్లా సెపరేట్ చేశారు, ఏ భాగానికి ఆ భాగం. ఈ విభాగాన్ని వీళ్ళు చూడాలి అని ఏర్పరిచారట. అట్లా ఆలయ రక్షణ వ్యవస్థని గొల్లలకు అప్పచెప్పారని చెప్తారు. ఓహో. ఆ దాంట్లో భాగంగానే ఇట్లా సన్నిధి గొల్లే తాళం వేసి తాళం తీసే వ్యవస్థ వచ్చిందని అంటారు. అట్లా ఆ రకంగా వచ్చినా కూడా ఎవరైతే శ్రీనివాసుని మొదట చూశాడో అతడే ఇప్పటికీ కూడా చూడడం అనేది విశేషమైన సేవ కదా. ఆ రకంగా మొట్టమొదట ఆయన చూసిన తర్వాతే జీయర్లు మిగిలిన వాళ్ళంతా దర్శనం చేసుకుంటారు. తర్వాత ఇక ఎవరెవరు ఆర్జిత్ సేవలో భాగంగా సుప్రభాత సేవకి టికెట్లు బుక్ చేసుకుంటారు, వీళ్ళంతా ఈ సేవ చేసుకుంటారు. సుప్రభాత సేవ కనుక ఒకసారి ఆ స్వామిని అట్లా దగ్గర నుంచి తక్కువ అలంకారాలతో రాత్రి నిద్ర లేచిన అయ్యవారిని చూడడం అంటే పడుకుని తెల్లవారు లేచిన స్వామిని చూడడం అనేది విశేషమైన అత్యద్భుతమైన సేవగా భావిస్తాం. సో ప్రతి ఒక్కరు తప్పక చూసి తీరాలి, తప్పక చూడాలి. ఇప్పుడు మామూలుగా సంవత్సరం అంతా సుప్రభాతం వెంకటేశ్వర సుప్రభాతమే వినపడుతుంది కదా. ఒక మార్గశిర మాసంలో అంటే మార్గళి మొదలైన తర్వాత ధనుర్మాసం అంటాం కదా మనం, ధనుర్మాసంలో మాత్రం గోదాదేవి పాడిన తిరుపావై తోటి స్వామికి నిద్ర లేపుతారు. ఆ నెల రోజులు తిరుపావయ్య. మిగిలిన సంవత్సరం అంతా పిబి అಣ್ಣన్ అంటారు, ప్రతివాద భయంకర అಣ್ಣన్ వారు రచించిన సుప్రభాతం. మరి మన వెంకటేశ్వర సుప్రభాతం వింటుంటాం కదా, ఆ స్తోత్రంతో నిద్రలేస్తారు. ఈ ఒక్క మార్గశిర మాసంలో ఉన్న మార్గళి ధనుర్మాస సేవకి మాత్రమే గోదాదేవి చేసినటువంటి తిరుపావై తోటి చేస్తారట. మొత్తం మిగిలిన 11 నెలలు మాత్రం ఇదే. అయితే నేను ఎప్పుడు అడుగుదాం అనుకుంటాను రమ్మగారు, ఈసారి మీకు ఏదైనా అవకాశం ఉంటే గోదాదేవి గురించి, ఆవిడ ప్రస్థానం గురించి, ఎందుకంటే చాలా ప్రత్యేకంగా చెప్పుకుంటాం, ఆవిడకు ఒక మాసాన్నే కేటాయించాం. అవును, చెప్పుకునే ప్రయత్నం చేద్దాం రమ్మగారు. తప్పకుండా చేయ. అయితే ఈసారి మార్గశిర మాసం వస్తుంది కదా, రేపు వచ్చి ఈ సంవత్సరం, అప్పుడు తప్పకుండా గోదాదేవి గురించి చెప్పుకుందాం. నమస్తే రమ్మగారు. నమస్తే జీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.